హరే కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో దుర్గాదేవి యొక్క అవతారమైన అన్నపూర్ణాదేవి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శక్తి యొక్క అనేక రూపాలలో అన్నపూర్ణాదేవి రూపం ఒకటి. ఈ అవతారంలో ఆమె అన్ని జీవులను పోషిస్తుంది కాబట్టి హిందువుల ఆమెను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆహారం ఎంతో పవిత్రమైనదిగా శివుడు మరియు అన్నపూర్ణాదేవి మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. అదేమిటంటే ఖాళీ కడుపుతో మోక్షం కూడా సాధ్యం కాదని వివరిస్తుంది. శివుడు మరియు పార్వతీదేవి ఒకరోజు పాచికల ఆట ఆడుతూ ఉంటారు. ఆట చాలా ఆసక్తికరంగా ఉంది. తర్వాత వారు పందెం వేయడం ప్రారంభించారు. పార్వతీదేవి తన ఆభరణాలను మరియు శివుడిని తన త్రిశూలాన్ని ఉంచుతుంది. శివుడు తన ఆటలో ఓడిపోయి తన త్రిశూలాన్ని కోల్పోతాడు. శివుడు తన త్రిశూలాన్ని తిరిగి పొందడానికి శివుడు సర్పంతో సహా పందెం వేస్తాడు. ఈసారి కూడా తన ఆటలో ఓడిపోయాడు. చివరగా ఆట ముగిసినప్పుడు శివుడు తన భిక్షాటన పాత్రతో సహా తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటాడు. శివుడు అవమానంగా భావించి దేవదార అడవికి బయలుదేరుతాడు. విష్ణువు శివుడి వద్దకు వెళ్ళి తాను కోల్పోయినవన్నీ తిరిగి పొందేందుకు మళ్ళీ పార్వతీదేవి ఆట ఆడమని కోరతాడు. విష్ణువు సలహా తీసుకుని శివుడు మళ్ళీ ఆడి మునిపడి ఆటలో కోల్పోయినవన్నీ గెలుచుకుంటాడు. శివుడి ఆకస్మిక అదృష్టం గురించి పార్వతీదేవి అనుమానం పెంచుకొని అతడిని మోసగాడు అని ఆట పట్టిస్తుంది. ఇది ఆ జంటల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది. చివరికి శ్రీ మహావిష్ణువు జోక్యం చేసుకుని తన కోరిక మేరకు పాచికలు కదిలాయని మరియు వారు ఆడుతున్నారనే భ్రమలో ఉన్నారని వెల్లడించారు. మాటల మధ్య జరుగుతున్న ఈ పోరాటం తాత్విక చర్చగా మారింది. శివుడు ఆస్తులు అన్నీ తాత్కాలికమని, ప్రతిదీ మాయా అని, మనం తినే ఆహారం కూడా భ్రమే అని అంటాడు. పార్వతీదేవి ఆహారం భ్రమ అని అంగీకరించలేదు. ఆహారం భ్రమ అయితే నేను కూడా ఒక భ్రమనే అని ఆమె వాదిస్తుంది. ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో తెలుసుకోవాలని ఆమె కోరుకొని అదృశ్యమవుతుంది. ఆమె అదృశ్యం అవడంతో ప్రకృతి మొత్తం స్తంభించిపోయింది. ఋతుపరమైన మార్పులు ఏవీ లేవు. ప్రతిదీ బంజరుగానే ఉంది. త్వరలోనే తీవ్రమైన కరువు మరియు ఆహార కొరత ఏర్పడింది. శివుడు శక్తి లేకుండా తాను అసంపూర్ణమని గ్రహించాడు. దేవతలు, రాక్షసులు, మానవులు అందరూ ఆహారం కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు. పార్వతీదేవి తన పిల్లలు ఆకలితో చనిపోవడాన్ని చూడలేక కాశీలో కనిపించింది మరియు ఆహారాన్ని తానే స్వయంగా వడ్డించడం ప్రారంభించారు. అప్పుడు శివుడు ఆమె ముందు భిక్షాటన పాత్రతో ప్రత్యక్షమయ్యాడు మరియు పార్వతీదేవి శివుడికి తానే స్వయంగా తినిపించింది. ఆత్మ నివసించే శరీరాన్ని పోషించడానికి ఆహారం అవసరం కాబట్టి దానిని కేవలం భ్రమగా తోసిపుచ్చలేమని శివుడు చెప్పాడు. అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు. ఈరోజు అమ్మవారిని గంధం రంగు చీరతో కానీ లేదా పసుపు రంగు చీరతో కానీ అలంకరించి క్షీరాన్నం, దద్దోజనం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు.